హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ పెంచి పోషించిన పామె ఇప్పుడు పెద్దగా బుసలు కొడుతోంది. ఏకంగా తన పార్టీకి గండం వచ్చే విధంగా ఈ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ అనేటివి మమతా బెనర్జీని సవాల్ చేస్తూ ఉన్నాయి. తాజాగా టీఎంసీ బహిష్కృత ఎమ్మెల్యే హుమయూన్ కబీర్ అనంత పని చేశారు. అదేమిటంటే ముర్షిదాబాద్లో తాను గతంలో బాబ్రీ మసీదును నిర్మాణం చేస్తానని 300 కోట్లతో అతిపెద్ద మసీదునే ఏర్పాటు చేస్తాను అని హుమయూన్ కబీర్ గతంలో ప్రకటించారు. తాజాగా ఆయన అక్కడ ఫౌండేషన్ స్టోన్ అంటే శంకుస్థాపన కూడా చేశారు. ఈ శంకుస్థాపనకు వచ్చిన ప్రజలను చూస్తే భారీ ఎత్తున హాజరయ్యారు. ఏకంగా దీనికి 3000 మంది పోలీసులతో భద్రత కల్పించాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే ఎంత ఎక్కువగా వచ్చారో అర్థం చేసుకోవచ్చు. సో వీళ్ళంతా కూడా ఎక్కువగా టీఎంసీ గవర్నమెంట్నే సవాల్ చేసిన పరిస్థితి నెలకొంది. రీసెంట్గానే హుమయూన్ కబీర్ టీఎంసీని సవాల్ చేయడంతో మమతా బెనర్జీ ఆయనను పార్టీ నుంచి బహిష్కరించారు. సో ఆయన ఏర్పాటు చేసిన సభకే ఇంత పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీనంతటిని మనం ఒక్కసారి చూసుకుంటే మమతా బెనర్జీ తెలిసి రాడికలైజేషన్ పాలిటిక్స్కు కొన్ని దశాబ్దాలుగా ఆమె అక్కడ ప్రయత్నాలు చేశారు. అదే ఇప్పుడు బుసలు కొడుతుంది అని స్పష్టంగా అర్థమవుతుంది. దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇందులోని కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే మన దేశంలో ఓట్ బ్యాంక్ ఆధారంగా పాలిటిక్స్ అనేవి కొన్ని దశాబ్దాలుగా జరుగుతూనే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిసారిగా మన దేశంలో మైనారిటీ ఓటు బ్యాంకును ఒక రాజకీయంగా చేసుకుని వాళ్ళను బుజ్జగించడం స్టార్ట్ చేసింది. దాన్నే నేర్చుకున్న మమతా బెనర్జీ ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో తాను 2011లో ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో అప్పటి నుంచి ఈ బుజ్జగింపు రాజకీయాలను మరో లెవెల్కు తీసుకువెళ్లారు. ఈ జనరల్గా రాజకీయాలు ఓట్ బ్యాంక్ అనేటివి చాలా వరకు ఉంటాయి. కొన్ని చోట్ల కులపరమైన రాజకీయాలు నడుస్తూ ఉంటాయి. కానీ ఇందులో ఎప్పుడైతే రాడికలైజేషన్ పెంపొందించారో అప్పుడే అది పార్టీకే కాదు దేశానికి ప్రమాదకరంగా మారుతుంది. మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్లో ముఖ్యంగా దీన్నే పెంచి పోషించారు. అక్కడ రాడికలైజేషన్ ఓట్ బ్యాంక్ మైనారిటీలో పెంచి పోషించడం వల్ల ఇప్పుడు ఏకంగా వాళ్ళు ప్రభుత్వాన్ని అంటే మమతా బెనర్జీనే సవాల్ చేసే స్థాయికి వచ్చేశారు. తాజాగా హుమయూన్ కబీర్ అనే వ్యక్తి టీఎంసీ పార్టీలో ఎమ్మెల్యే. ఆయన పార్టీలో ఎమ్మెల్యేగా ఉండగానే నేను బాబ్రీ మసీదు ఏదైతే మన దేశంలో కొన్ని వందల చోట్ల అల్లర్లకు కారణమైందో, కొన్ని పదుల సంఖ్యలో మన దేశంలో ఉగ్రవాద ఘటనలకు కారణమైందో అలాంటి వివాదాస్పదమైన బాబ్రీ కట్టడాన్ని మళ్ళీ వెస్ట్ బెంగాల్లో నిర్మిస్తాను, ముర్షిదాబాద్ జిల్లాలో తాను నిర్మిస్తాను అని హుమయూన్ కబీర్ గతంలో ప్రకటించారు. అయితే ఆ తర్వాత ఆయన ఏకంగా ప్రభుత్వాన్ని సవాల్ చేశారు. అదేమిటంటే మమతా బెనర్జీ ముస్లింలకు చేసిందేమీ లేదు, ఆమె జస్ట్ తమను ఓటు బ్యాంకుగా మాత్రమే మలుచుకున్నారు అంతే తప్ప మా కోసం ప్రత్యేకంగా ఏమీ చేయలేదు అనే విధంగా హుమయూన్ కబీర్ గతంలో వ్యాఖ్యానించారు. దీంతో ఆయనను పార్టీ నుంచి బహిష్కరించారు. అయితే ఒక బహిష్కృత నేత జనరల్గా ఎక్కడైనా సభలు ఏర్పాటు చేస్తే జనం చాలా పల్చగా వస్తారు. ఎవరో కొద్ది వందల మంది అలా వస్తారు అంతే తప్ప ఇంత భారీ ఎత్తున రావడం అంటే అది చాలా డేంజర్ సిగ్నల్ని దారి తీస్తుంది. మమతా బెనర్జీ ఎదిరించి బయటికి వచ్చిన నేత ఏర్పాటు చేసిన సభకు ఇన్ని వేల మంది హాజరయ్యారంటే అది ఆశ్చర్యం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ముర్షిదాబాద్ జిల్లాలో ముస్లిం మైనారిటీలు చాలా ఎక్కువగా ఉంటారు. ఆ జిల్లాలో దాదాపు 70% మంది ముస్లింలు ఉన్నారు. కాబట్టి తన ఓటు బ్యాంక్ పదిలంగా ఉంటుంది అని భావించిన మమతా బెనర్జీ ఇన్నాళ్ళు వాళ్ళను పెంచి పోషించారు. అంతేకాకుండా రీసెంట్గా జరిగిన వక్ఫ్ అల్లర్లు సైతం ఈ ముర్షిదాబాద్ జిల్లా కేంద్రంగానే జరిగాయి. అంటే అక్కడ రాడికలైజేషన్ ఎంత పెరిగిపోయిందో అర్థం చేసుకోవచ్చు. రీసెంట్గా జరిగిన ఎస్ఐఆర్ ప్రక్రియలోనూ ఇదే జరిగింది. ఆ సమయంలో మమతా బెనర్జీ ఎస్ఐఆర్ను అమలు చేయడం వల్ల ముస్లింలను అణిచివేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కేంద్రం నుంచి అడ్డుకునే ప్రయత్నం కూడా చేయడం లేదు. ఈ ముస్లింలను అణిచివేసే క్రమంలో మమతా బెనర్జీ కూడా భాగమయ్యారు అనే విధంగా అక్కడి ముస్లింలు సైతం మాట్లాడుతున్నారు. అంతేకాకుండా వక్ఫ్ను అడ్డుకోవడంలో కూడా మమతా బెనర్జీ విఫలమయ్యారు. కాబట్టి ఆమె మాకు ముస్లింలకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నారు అని ఆ రాష్ట్రంలో ఇప్పుడు వ్యాఖ్యానాలు వినిపిస్తూ ఉన్నాయి. సో దీన్ని బట్టి మమతా బెనర్జీ ఒకటి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇన్నాళ్ళు అంటే 2011లో తాను అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ రాష్ట్రంలో మైనారిటీలను పెంచి పోషించడానికి వాళ్ళను బుజ్జగించడానికి
చేయలేని అన్ని పనులను చేసేశారు. ఏకంగా ఓబీసీలో ఎక్కువ శాతం మైనారిటీలకు సంబంధించిన కులాలనే చేర్చేశారు. దాదాపు 60% వరకు మైనారిటీ కులాలు ఉండగా జస్ట్ 40% మాత్రమే హిందూ కులాలు ఉన్నాయి. సో ఇంతగా వాళ్ళకు మేలు చేసింది. అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగాల్లో వాళ్ళకి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో పాటు వాళ్ళకు కావాల్సిన అనేక పథకాలను, మైనారిటీ వెల్ఫేర్ స్కీమ్‌లను ప్రవేశపెట్టారు. అదే సమయంలో మైనారిటీ ఓటు బ్యాంకు కోసం ఏకంగా కేంద్రాన్ని ఎదిరించి సైతం బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసదారులను తీసుకువచ్చి తన రాష్ట్రంలో అన్ని నియోజకవర్గంలో 1 or 2% ఓటు బ్యాంకును ఇన్‌ఫ్లుయెన్స్ చేసే విధంగా ఆమె అన్ని నియోజకవర్గాల్లో ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చారు. మైనారిటీల కోసం ఇన్ని చేస్తూ వచ్చినా కూడా మమతా బెనర్జీని ఇప్పుడు వాళ్ళు సవాల్ చేసే స్థాయికి ఎదిగిపోయారు. అంతేకాకుండా మమతా బెనర్జీ మా కోసం ఏమీ చేయలేదు అనే స్థాయిలో వాళ్ళు ఇప్పుడు ఉన్నారు అంటే ఖచ్చితంగా ఇది ఆమె కూడా ఒక డేంజర్ సిగ్నల్‌గానే భావించాలి. వాళ్ళను ఎంత పెంచి పోషించినా కూడా వాళ్ళు ఓటు బ్యాంకుగా ఎప్పుడూ పనికిరారు. ఒకసారి మాత్రం వాళ్ళు గనుక మెజారిటీ వర్గం అంటే ఇప్పుడు ముర్షిదాబాద్ జిల్లాలో మెజారిటీ వర్గం ఉంది కాబట్టి అక్కడ గనుక ఇతర కొత్త పార్టీ ఏదైనా పుట్టుకు వస్తే ఖచ్చితంగా వీళ్ళంతా కూడా ఆ పార్టీకి ఓటు వేసే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు హుమాయూన్ కబీర్‌ను సైతం బహిష్కరించారు కాబట్టి ఆయన గనుక కొత్త పార్టీని గనుక పెడితే ఖచ్చితంగా జస్ట్ ఈ బాబ్రీ మసీదు కట్టిస్తున్నాడు అనే కారణంతో మాత్రమే భారీ ఎత్తున ఓటు వేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆయన ఏర్పాటు చేసిన సభకు వచ్చిన ప్రజలను చూస్తుంటే ఇది స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన పార్టీ నుంచి బహిష్కరించినా కూడా ఇన్ని వేల మంది హాజరు కావడం ఇదొక డేంజర్ సిగ్నల్‌గానే మమతా బెనర్జీ భావించాలి. ఇదే పాలిటిక్స్‌ను దేశవ్యాప్తంగా ఏ పార్టీలైతే మైనారిటీలను అపరిమితంగా బుజ్జగిస్తూ ఉన్నాయో దీనివల్ల చాలా ప్రమాదకరం అని ఆయా పార్టీలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దీనివల్ల ఓవైసీ లాంటి వాళ్ళు అక్కడ పోటీ చేసినా లేదంటే హుమాయూన్ కబీర్ లాంటి వాళ్ళు అక్కడ పోటీ చేసినా కూడా భారీ ఎత్తున వాళ్ళకే ఓట్లు పడతాయే తప్ప ఈ విధంగా కొన్ని దశాబ్దాలుగా బుజ్జగించిన వాళ్ళకు ఒక్కటంటే ఒక్క ఓటు కూడా పడకుండా వాళ్ళు జాగ్రత్త పడే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇప్పటికైనా మమతా బెనర్జీ మారాల్సిన అవసరం ఉంది. లేకపోతే త్వరలోనే జరిగే ఎన్నికల్లో ఘోర ఓటమి పాలయ్యే అవకాశం సైతం లేకపోలేదు. కాబట్టి మన దేశంలోని అన్ని రాజకీయ పక్షాలు కూడా అపరిమితంగా బుజ్జగించడం మానుకొని పరిమితంగా వాళ్ళకు ఎంత కావాలో అంత ఇస్తే సరిపోతుంది. ఈ విషయంలో మాత్రం బీజేపీ పార్టీ కాస్త బెటర్ అని చెప్పుకోవచ్చు. ఎవరికి ఎంత కావాలో అంతే ఇస్తోంది. దీని ద్వారా భారతదేశాన్ని చాలా క్షేమంగా ఉంచుతోంది. అంతే తప్ప అపరిమితంగా బుజ్జగించి మన దేశంలో రాడికలైజ్డ్ పాలిటిక్స్‌కు ఎవరు కూడా తెర లేపకూడదు. మమతా బెనర్జీ ఈ విషయంలో మాత్రం పెద్ద తప్పే చేశారని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇప్పటికైనా దీన్ని ఒక డేంజర్ సిగ్నల్‌గా అన్ని పార్టీలు భావించాల్సిన అవసరం ఎంతైనా ఉందనే చెప్పుకోవచ్చు. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థాంక్ యూ.